అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాం. కొత్త కథతో. అందులో ఎపిసోడ్ 1, దేవాలయం ముందు జరిగిన మొదటి పరిచయం. పొద్దున్నే సూర్యుడు మెల్లగా ఆకాశంలోకి ఎక్కుతున్నాడు. ఆ సూర్యకిరణాలు చిన్న చిన్న ఇళ్లపై పడుతూ గ్రామం మొత్తం ఒక కొత్త వెలుగులోకి మారిపోతుంది. దేవాలయం దగ్గర గంటల శబ్దం వినిపిస్తుంది. పువ్వులు అమ్మే వాళ్ళు తమ దుకాణాలను సర్దుకుంటున్నారు. భక్తులు ఒక్కొక్కరిగా దేవాలయం వైపు నడుస్తున్నారు. అదే సమయంలో దేవాలయం మెట్ల దగ్గర ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నడుచుకుంటూ మెల్లిగా వస్తుంది. ఆమె పేరే మాయ. ఆమె చేతిలో పూల బుట్ట కూడా ఉంది. కానీ ఆమె ముఖంలో మాత్రం ఒక సాధారణమైన ఆనందం. ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉంది ఆ అమ్మాయి. మాయ తన మనసులో ఇలా తలుచుకుంటూ బయలుదేరింది. ఈరోజు ఎందుకో చాలా భిన్నంగా ఉంది అనిపిస్తుంది అంటూ తనలో తాను అనుకుంటుంది. ఏదో జరగబోతున్నట్టుగా ఉంది, కానీ అది ఏమిటో నాకు తెలియడం లేదు అని నెమ్మదిగా మాయ గుడి మెట్ల దగ్గర ఆగిపోయింది. దేవాలయం వైపు చూస్తుంది. గంట శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. ఆ శబ్దం ఆమె మనసులో ఒక రకమైన శాంతిని తీసుకువస్తుంది. ఆమె మెల్లగా పూలబట్ట సర్దుకొని మెట్లు ఎక్కడం మొదలు పెడుతుంది. మరొక వైపు అదే దేవాలయం గేటు దగ్గర ఒక అబ్బాయి వస్తున్నాడు. అతను బ్లూ షర్ట్ వేసుకొని బ్యాగ్ వేసుకొని మొబైల్ చూస్తూ నడుస్తూ వస్తున్నాడు. అతని పేరు రాహుల్. అతను సాధారణంగా చాలా సైలెంట్గా ఉండే వ్యక్తి. ఎక్కువగా మాట్లాడడు, కానీ అతని కళ్ళలో ఏదో తెలియని ఆలోచన ఉంటుంది. రాహుల్ మనసులో ఇలా అనుకుంటాడు, ఎందుకో ఈరోజు ఇక్కడికి రావాలనిపించింది, కానీ కారణం ఏమిటో తెలియడం లేదు. బహుశా మనసు ఏదో వెతుకుతోంది. అతను మొబైల్ జేబులో పెట్టి చుట్టూ చూస్తాడు. దేవాలయ వాతావరణం అతనికి కొత్తగా అనిపిస్తుంది. ఒక రకమైన ప్రశాంతత, కానీ అదే సమయంలో ఏదో తెలియని ఆకర్షణ. అతను మెట్ల వైపు నడవడం మొదలు పెడతాడు. అదే క్షణంలో మాయ తన పూలబుట్ట సర్దుకుంటూ మెట్లపైకి వెళ్తుంది. గాలి కొంచెం బలంగా వీస్తుంది. ఆ గాలికి ఆమె బుట్టలో ఉన్న కొన్ని పూలు కింద పడిపోతాయి. ఆ పూలు గాలికి ఎగిరి మెట్ల మీద నుంచి కిందకి వెళ్ళిపోతాయి. ఆ పూలు నేరుగా రాహుల్ వైపు వెళ్ళిపోతాయి. రాహుల్ నడుస్తూ ఉన్నప్పుడు ఆ పూలు అతని కాళ్ళ దగ్గర పడతాయి. అతను ఆగిపోతాడు. కిందకి వంగి ఆ పూలను చూసుకుంటాడు రాహుల్. అప్పుడు అతని చూపు పైకి వెళ్తుంది. అతను చూసింది మాయను. మాయ కూడా పూలు పడిపోయిన దిశగా చూస్తూ ఉంటుంది. ఇద్దరి కళ్ళు ఒక క్షణం కలుస్తాయి. ఆ క్షణం చుట్టూ ఉన్న శబ్దం తగినట్టు అనిపిస్తుంది. గంటల శబ్దం కూడా దూరంగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు కొన్ని సెకండ్ల పాటు చూస్తూ ఉండిపోతారు. మాయ కొంచెం ఆశ్చర్యపోతుంది. రాహుల్ మాత్రం ప్రశాంతంగా చూస్తాడు. రాహుల్ మెల్లగా పూలను చేతిలో పట్టుకొని పైకి ఎక్కి ఆమె దగ్గరికి వస్తాడు. ఇవి మీవే కదా అని అడుగుతాడు రాహుల్. అప్పుడు మాయ కొంచెం తడబడుతూ అవును అంటుంది. రాహుల్ పూలను ఆమె చేతికి అందిస్తాడు. మాయ వాటిని తీసుకుంటుంది, కానీ వెంటనే చూపు తిప్పుకోదు. ఇద్దరు ఇంకా కొద్దిసేపు ఒకరినొకరు చూస్తూ ఉంటారు. రాహుల్ చిన్నగా నవ్వుతూ అంటాడు, గాలి చాలా బలంగా ఉంది అనుకుంటా అని. దానికి మాయ కూడా చిన్నగా తల ఊపుతుంది, అవును అని. ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్ వస్తుంది, కానీ అది అసౌకర్యంగా కాదు,
ఏదో కొత్త భావనతో నిండిన సైలెన్స్. తర్వాత రాహుల్ అడుగుతాడు, మీరు ఇక్కడికి తరచూ వస్తారా? మాయ ఒక్క క్షణం ఆలోచించి చెబుతుంది, లేదు, ఈరోజు ప్రత్యేకంగా వచ్చాను. రాహుల్ తల ఊపుతాడు. నేను కూడా ఈరోజే మొదటిసారి వచ్చినట్టు ఉంది అని చెబుతాడు రాహుల్ మాయతో. మళ్ళీ కొంచెంసేపు సైలెన్స్. కానీ ఈసారి ఇద్దరికీ ఆ సైలెన్స్ వింతగా దగ్గరగా అనిపిస్తుంది. ఇద్దరూ తెలియకుండానే ఒకే దిశగా దేవాలయం లోపలికి నడుస్తారు. ఎవరు ముందుగా మాట్లాడాలో తెలియదు, కానీ ఇద్దరూ ఒకరినొకరు తెలియకుండానే తోడుగా నడుస్తుంటారు. దేవాలయం లోపల ఒక గంట శబ్దం, దీపాల వెలుగు, పూజారి మంత్రాలు, మొత్తం వాతావరణం చాలా శాంతిగా ఉంటుంది. మాయ ఒక దీపం వెలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ గాలి వల్ల అది ఆరిపోతుంది. ఆమె కొంచెం అసహనంగా చూస్తుంది. అది గమనించిన రాహుల్ మెల్లగా దగ్గరికి వస్తాడు. అతను తన చేతిని అడ్డుగా పెట్టి గాలి ఆపుతాడు. ఇలా వెలిగించండి అంటూ రాహుల్ ఆమెకు చెబుతాడు. గాలి తాకదిక అని రాహుల్ ఆమెతో అంటాడు. మాయ అతని వైపు చూస్తుంది. ఈసారి ఆమె చూపులో కొంచెం నమ్మకం ఉంటుంది. ఆమె మళ్ళీ ఒకసారి దీపం వెలిగిస్తుంది. ఈసారి అది సరిగ్గా వెలుగుతోంది. ఆ వెలుగు ఇద్దరి ముఖాలపై పడుతుంది. పూజ పూర్తయిపోతుంది. భక్తులు బయటకు వస్తున్నారు. ఇద్దరూ బయటికి వస్తారు. మాయ, రాహుల్ మెట్ల దగ్గర నిలబడి ఉంటారు. మాయ నెమ్మదిగా అంటుంది రాహుల్తో, మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు అని మాయ చెబుతుంది రాహుల్కి. మాయ మాటలకు రాహుల్ చిన్నగా నవ్వి అంటాడు, బహుశా ఈ ప్రదేశం అలా చేస్తుందేమో అని. మాయ తల ఊపుతుంది. కొద్దిసేపు మౌనం తర్వాత రాహుల్ అడుగుతాడు, మళ్ళీ కలుస్తామా అని. మాయ ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వదు. కొంచెం ఆగుతుంది. ఆ తర్వాత మెల్లగా చెబుతుంది, తెలీదు, కానీ ఈరోజు మాత్రం మర్చిపోలేను. ఆ మాటలతో ఇద్దరి మధ్య ఒక తెలియని భావన పెరుగుతుంది. గాలి మళ్ళీ బలంగా వీస్తుంది. మాయ తన పూల బుట్ట పట్టుకుంటుంది. రాహుల్ ఆమెను చూస్తూ ఉంటాడు. మాయ మెట్లు దిగడం మొదలు పెడుతుంది. ఒక్కో మెట్టు దిగుతూనే ఆమె వెనక్కి తిరిగి చూడదు, కానీ ఆమె మనసులో మాత్రం ఏదో గుర్తు నిలిచిపోతుంది. రాహుల్ అక్కడే నిలబడి ఆమె వెళ్తున్న దిశగా చూస్తూ ఉంటాడు. గాలి ఒక పువ్వును తీసుకొచ్చి అతని చేతిలో పడేస్తుంది. అతను ఆ పువ్వును చూస్తాడు. చిన్నగా నవ్వుతాడు. అతని మనసులో ఒకే ఆలోచన, ఇది యాదృచ్ఛికమా లేక ఏదో మొదలవుతుందా?